అందరికీ నమస్తే. నేను మీ నందిని. ఈ రోజు ఊర్లలో చూసుకున్నట్లయితే కులమోడు నామినేషన్ వేసిండు, పాలోడు నామినేషన్ వేసిండు కాదు. కులమోడే కూలర్ లాగా చూస్తాడు, పాలోడు పగోని తిరుగా చూస్తాడు. అవన్నీ కాకుండా గ్రామ అభివృద్ధి ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఆడు మీకు తెలిసి ఉంటాడు. మీ ఊర్లో పుట్టినోడు తప్ప ఇంకోటి వేరే ఊరు వచ్చి నామినేషన్ వేయలేదు. సో దయచేసి పెద్ద మనుషులందరూ కూడా ఒకసారి చింత చెట్టు కింద వేప చెట్టు కింద కూర్చొని ఆలోచన చేయాలి. పౌరులందరూ కూడా యువత ఎవరైతే బాయ్స్ అయితే గర్ల్స్ అయితే కొన్ని కూర్చున్నారో, మన కాలేజీలు పక్కూరోళ్ళు ఎట్లుంటారు, పట్టణాలు ఎట్లుంటున్నాయి, మన జీవనం ఎట్లుందని మీరు కూడా ఆలోచన చేసి మరి ఓటేయాలి. నైట్ వస్తాడు, 2000 ఇస్తాడు, పొద్దుగాల వస్తాడు, కాలు మొక్కి పోతాడు. కానీ అన్ని 2 రోజులు జరుగుతాయి. ఇంకా 5 ఏళ్ల భవిష్యత్తు మన చేతిలోనే ఉంది, మన ఓటు రూపంలోనే ఉంది. గ్రామ అభివృద్ధికి ఎవరైతే తోడ్పడగలుగుతారో, ఎవరైతే నీ ఇంటి ముందరికి వాటర్ ట్యాంక్ తీసుకురాగలుగుతారో, ఎవరైతే నీ ఇంట్లో బాత్రూమ్ కట్టడానికి సహకరిస్తారో, ఎవరైతే నీ ఇంట్లో తాతలకి పెద్దమ్మలకి చిన్నమ్మలకి పెన్షన్ ఇప్పించగలుగుతారో వాళ్ళకి మాత్రమే నమ్మి ఓటేయండి. గ్రామ అభివృద్ధి అనేది అందరూ కూడా మన ఓటు రూపంలో మన చేతుల్లోనే ఉంది. 2 రోజుల పాగోతానికి ఊరిని నాశనం చేయకండి. మిమ్మల్ని నమ్ముకున్న పెద్ద మనుషులు ఈరోజు కూర్చొని ఇది కాదు మన ఊరు భవిష్యత్తు ఇట్లుంటుండే అట్లుంటుండే అని చెప్పి గతంలో ఎట్లున్నాం ఇప్పుడు ఎట్లుండే దోపిడీ పాలన ఎక్కువైపోయింది. సర్పంచులు తింటురు, తాగుతురు, మళ్ళీ ఇలా అవుపిస్తారు, రేపు అవుపియరు. కానీ మన ప్రజల మధ్యలో ఉండే నాయకులు, ఎల్లప్పుడూ మన కాడ ఉండే నాయకులు, ఇప్పుడు మన ఇంటి పక్కన ఉండు, ఇప్పుడు మన ఇల్లు పొద్దులే సౌపించే వ్యక్తి అనుకునేటోనికి ఓటేయండి. చదువుకోవడానికి బయటకు వెళ్ళిన విద్యార్థులు ఎంత చదువుకొని వచ్చిర్రు, చదువుకొని వచ్చి మనకి ఇంకా ఏం నామినేషన్ చేయాల్సిన అవసరం ఏముంది అని ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఊరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. యువత ఈ రోజు చాలా సంతోషకరమైన విషయం, తెలంగాణలో ఎంతో మంది యువకులు నామినేషన్ వేయడం జరిగింది. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు ఇంకా ముందుకు మన గ్రామ అభివృద్ధికి తోడ్పడతాయి. నేను అన్నిటికీ కూడా పెద్దవాళ్ళందరూ సహకరించాలి, యువత అందరూ కూడా ఆదర్శంగా నిలవాలి కొన్ని ఊర్లలో అని చెప్పేసి కోరుకుంటూ జై